మూసీ పేరుతో సీఎం వ్యాపారం, డిపిఆర్ కు 1500 కోట్ల, హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యం, బలవంతపు కూల్చివేతలు ఆపాలి, గరీబోంకో హటావో పేరుతో కాంగ్రెస్ ముందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం. సో గరీబోంకో హటావో అనేది మీ నినాదం రా నాయనా. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీ నినాదం మల్లన్న సాగర్ గుర్తులేదా హరీష్ రావు? మల్లన్న సాగర్లో 14 గ్రామాలను ఏ విధంగా ఖాళీ చేసినవో ఒక్కసారి గుర్తు చేయమంటావా? ఎందుకు ఎందుకు తమాషా చేస్తున్నారు? ఎందుకు డ్రామాలు ఆడుతూ ఉన్నారు? కొంచెం సిగ్గుండాలి కదా మాట్లాడడానికైనా. మీరు గత ప్రభుత్వంలో, నేను అందుకే అంటాను, అసలు వీళ్లకు ప్రజల గురించి, తెలంగాణ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదు. మల్లన్న సాగర్లో ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది బలవన్మానాలకు గురైనరు, ఎంతమంది చావులకు మీరు కారణం కాలేదు, ఎంతమందిని బలవంతంగా లాఠీ చార్జ్ చేపించి అర్ధరాత్రి డీసీఎంలలో తరలించిన మాట వాస్తవం కాదా? దానికి తొత్తుగా వ్యవహరించింది మీ కలెక్టర్, ఆనాడు కలెక్టర్గా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం, గుర్తుపెట్టుకోండి హరీష్ రావు. ఆనాడేమో ప్రజల్ని ఇబ్బందులు పెట్టిరు, ఇప్పుడేమో రెచ్చగొడతా ఉన్నారు. మొత్తానికి మీకు శివరాజకీయాలు కావాలి. ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే దానిపైన శివరాజకీయాలు చేయాలి అనేటువంటి ఒక దృక్పథం తప్ప ప్రజలను కాపాడలేనటువంటి కనీసం మానవత్వం లేనటువంటి దొంగలు మీరంతా.